హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన పూల మొక్కలకు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఆ ఫెర్టిలైజర్ ఏంటి అంటే, ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదండి. ఆ వర్షాలకి మన మొక్కలకి ఎక్కువ శాతం పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే మిల్లీ బగ్స్ కానివ్వండి, పేనుబంక కానివ్వండి, ఇతర ఏ పెస్ట్ అటాక్ అయినా కూడా మొక్కలు అనేది ఎదుగుదల లేకుండా, పువ్వులు సరిగా రాకుండా మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ శాతం మందార మొక్కల్లో కనిపిస్తుందండి మిల్లీ బగ్స్, నల్ల పేనుబంక ఇలాగా కనిపిస్తుంది. గులాబీ మొక్కలకి కూడా మనకి తక్కువ శాతంలో ఉంటుంది, కానీ మరీ విపరీతంగా కాదు. కొన్ని కొన్ని మొక్కలకి పెస్ట్ అటాక్ అవుతుంది. అలాగే మనం తీగజాతి మొక్కలు ఏవైతే ఉంటాయో, బీర, కాకర, అలా ఏ మొక్కలైతే ఉంటాయో వాటికి మనం పెస్ట్ అటాక్ అవ్వకుండా మంచి క్రాప్ తీసుకోవాలి అనుకుంటే, మనం మంచిగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మీరు ఇచ్చి చూడండి. మీరు మంచి రిజల్ట్స్ని తీసుకోగలుగుతారండి. ఎటువంటి పురుగు అనేది దరిదాపులో కూడా రాదనమాట. అలాగే ఆకు తినే పురుగు, అలా ఏ పురుగు ఉన్నా సరేనండి, మన మొక్కలకి ఇది ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. బాగా యూజ్ అవుతుంది. అలాగే పువ్వులు కూడా బాగా పూయటానికి మనకి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క గార్డెనింగ్ మొక్క కూడా మనం మంచిగా హెల్తీగా ఉండాలని అనుకుంటాము. అలాగే ఏ పెస్టిసైడ్కైనా సరే మనం ఏదో ఒక ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాం. పూలు ఎక్కువగా పూయటానికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఎక్కువ వర్షాకాలం కదండి, మనం డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మొక్కలని చనిపోయే అవకాశం ఉంటుంది. వేర్లు పాడైపోయి అలా చనిపోతూ ఉంటాయి అన్నమాట. మనం మంచిగా మొక్కలను అయితే ఇప్పుడు కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఫెర్టిలైజర్ చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో ఉండే లవంగాలు, అలాగే కొన్ని మిరియాలు అయితే తీసుకున్నానండి. మనకి ఇవి ఉంటే సరిపోతుంది. మన గార్డెన్లో ఎటువంటి పురుగు కూడా దరిదాపుల్లో కూడా రాదనమాట. చూసారు కదా, నేనైతే ఒక 5 లీటర్ల వరకు వాటర్ కోసం అని చెప్పేసి ఇన్ని తీసుకున్నాను. మిరియాలు అలాగే మొగ్గ అనమాట తీసుకున్నాను. ఇవి మనకి బాగా పొడి చేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే 5 లీటర్లకి సరిపోతాయండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఘాటు ఉంటాయండి. ఇవి ఎక్కువ ఘాటు ఉండేవి మనం మొక్కలకి ఇచ్చామంటే ఇబ్బంది అవుతుంది. అలాగే ఎక్కువ శాతం ఇవ్వకుండా మనం ఇలా కొన్ని వరకు తీసుకొని అవనేది మన మొక్కలకి ఎలా ఇవ్వాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మొత్తం ఇలా దంచేసుకొని పౌడర్ అయితే చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా పౌడర్ పౌడర్ తీసేసుకోండి. మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అంతే పొడిగా మెత్తగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ నీళ్ళల్లో మరగబెడతాం అనమాట. ఇదొక టానిక్ లాగా అనమాట, అంటే కషాయం లాగా అనమాట. మనకి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. దాంట్లో ఇలా చూసారు కదా, ఈ పొడి అనేది దాంట్లో వేసేసుకున్నానండి. బాగా మరగనిచ్చేసేద్దాము. మరిగితే మనకి కషాయం అనేది తయారైపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా అయితే మనకి తయారైపోయింది. ఇది ఆఫ్ చేసేసుకొని మనం బాగా చల్లార్చుకుందామండి. చల్లార్చుకొని మన మొక్కలకి మనం ఎంతెంత క్వాంటిటీలో మనం మొక్కలకి ఇవ్వచ్చో చూపిస్తాను. ఇది వచ్చేసి చల్లారిపోయింది కదండి. దీన్ని అయితే మొత్తం కూడా వడగట్టేసుకుందాం ఇలాగా. ఇది అంతా కూడా మనం ఒక 5 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. చూసారు కదా, ఇలా మనం స్ప్రే బాటిల్లో పోసినప్పుడు ఏది కూడా అడ్డం పడకుండా మనం ఈ వడగట్టుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఇలా వడగట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి 2.5 లీటర్ అయితే పడుతుంది ఈ స్ప్రే బాటిల్ అనేది. మనకి తక్కువ లిక్విడ్ తీసుకొని మనం 2.5 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అంత ఘాటుగా ఉంటుంది కదా, మీకు తెలియనిది ఏం లేదు. చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అంత మరీ ఎక్కువ ఘాటు ఇవ్వకుండా మీడియం సైజులో మనం మొక్కలకు అనేది ఇవ్వాలన్నమాట. చూసారు కదండి, మన గార్డెన్లో ఏవైతే ఉంటాయో అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. స్ప్రే బాటిల్ ఏంటంటే గాలి కొట్టడంలో పగిలిపోయిందండి. అది పగిలిపోయింది. నేను ఇంకా
బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ అయితే పోసేసాను. గాలి ఎక్కువ కొట్టడం వల్ల పగిలిపోయింది అనుకుంటాను, టాప్ అని పగిలిపోయింది మొత్తం. ఇకైతే మనం ఈ బాటిల్లో పోసేసుకొని మొత్తం కూడా స్ప్రే చేసేసుకుందామండి. ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి, కానీ ఇప్పటి వరకైతే గులాబీ మొక్కలకి స్కిప్ చేసేసి మిగతా అన్ని పూల మొక్కలకు కూడా ఇచ్చేసేయండి. మళ్ళీ నేను గులాబీ మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో నేనైతే మీకు చూపిస్తాను. నేను గులాబీ మొక్కలకి ఇవ్వట్లేదు, అన్ని పూల మొక్కలకి, మందారం మొక్కలకి మెయిన్ మొక్క అంతా తడిసేలాగా మనం మందార మొక్కలకైతే ఖచ్చితంగా ఇవ్వాలండి. అలాగే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో ఆకుకూరలకు కూడా మనం ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ ఆకు తినే పురుగులు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికైతే ఖచ్చితంగా మనం ఈ ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ చూసారు కదా మందారం మొక్కలు, మిల్లీ బగ్స్ మళ్ళీ అటాక్ అవ్వకుండా మనం ముందుగానే అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసామంటే వాటి ఘాటుకు అనేది రావన్నమాట. మనం ఇలా తరచూ ఒక 15 రోజులకు ఒకసారి మనం ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఇది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవ్వండి, లేదంటే వర్షం తగ్గాకైనా ఇవ్వండి. మరి విపరీత ఎండలు అయితే అస్సలు ఇవ్వద్దు. చూసారు కదండి మనం మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చామో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.